ముందుగా మనం మటన్ని ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆయిలు, ఒక చిన్న స్పూను కారము, అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిలు, పసుపు అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మటన్ మాత్రం ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టినట్టయితే మనకి సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇది బోన్లెస్ అండి, అర కేజీ. ఇందులో మూలగలు కూడా ఒక 2 ఉన్నాయన్నమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం మన కిచెన్లో ములక్కాయ మటన్ చేసుకున్నాము. దానికి ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. ఇదిగండి, ఈ మటను 7 విజిల్స్ పెట్టి ఉడికించానండి. మనకి మటన్ ఎప్పుడైనా కానీ ఎక్కువ ఉడకాలి, మెత్తగా ఉడకాలి. ఉడకపోతే మాత్రం పచ్చి పచ్చిగా సాగుతూ ఉంటుంది, బాగుండదు అనమాట. అందుకోసం నేను బోన్లెస్ అయినా కూడా 7 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు ఒక 4 టమాటాలు, ఒక 2 పెద్ద ములక్కాయలు బాగా కడిగి శుభ్రంగా చెక్కు తీసి పెట్టుకోవాలి. ములక్కాయలు కొంచెం కండగా ఉంటే బాగుంటాయి అన్నమాట. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్ పెట్టేసుకొని ఇవన్నీ మనం కట్ చేసుకున్నాం. కరివేపాకు, ఉల్లిపాయలు, ములక్కాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసేసుకున్నాము. ఇప్పుడు మనకి కూరకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. మటన్లో కూడా కొవ్వు కనుక ఉన్నట్లయితే, మనకి ఫ్యాట్ కనుక ఏదన్నా వేసినట్లయితే ఆయిల్ తక్కువ వేసుకోవాలి కూరలో. నేను కొద్దిగా ఆయిల్ వేసాను కూరకి సరిపడా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేస్తున్నాం. ఇవి కొంచెం బాగా వేగాలండి. దాంట్లో కొంచెం ఒక అర స్పూన్ పసుపు, మనం మటన్లో కూడా వేస్తున్నాము, ఒక అర స్పూన్ పసుపు, అలాగే ఉల్లిపాయలు బాగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇవి మనకి దోరగా వేగాలన్నమాట. మరి మాడకూడదు, మరి పచ్చి పచ్చిగా ఉండకూడదు, కొంచెం బాగానే వేగాలి. ఇప్పుడు మనం తుంచి పెట్టుకున్న, కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేద్దాం. ఈ కరివేపాకు కూడా మనకి బాగా వేగిన తర్వాత ఆయిల్లో మనం చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఉల్లిపాయల ముక్కలు కూడా మనకి సాఫ్ట్గా మగ్గినాయి అనమాట, మామూలుగా అక్కడ చూసారా. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా, వేయించిన ఉల్లిపాయల ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ వేసుకోవాలి. నేను ఆయిల్ అంతా తీసేసి ఒట్టి ఉల్లిపాయ ముక్కలు మాత్రమే నేను మిక్సీ జార్లో వేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను. అది చల్లారాలన్నమాట. ఇప్పుడు మనం అదే ఆయిల్లో పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుందాము. మనకు పచ్చిమిరపకాయలు కారం వేసుకునే దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ములక్కాయలు వేసేసుకుందాము. ములక్కాయలు లావుగా మంచిగా లేతగా కండగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ కూరకి. ములక్కాయ మటను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, పుల్కాలోకి అన్నిటిలోకి మంచి కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాము. ఆ పేస్ట్ని ఇప్పుడు వేగుతున్న ములక్కాయలు వేసుకున్నాం. ఇంకా ములక్కాయలు ఉడకలేదండి. ములక్కాయ కూడా కలర్ చేంజ్ అవ్వాలి, ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని మనం కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగితేనే, కలర్ చేంజ్ అయితేనే కూర మరింత టేస్ట్ ఉంటుంది అనమాట. పచ్చి పచ్చిగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలిపేసేసుకొని హడావుడిగా చేసుకుంటే మాత్రం కూర చెడిపోతుంది. అందుకోసం మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడా మంచిగా వేగాలి. ఇప్పుడు మనం కూర వేగేలోపు ఒక 4 టమాటాలు తీసి పెట్టుకున్నాం కదా కడిగి, వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఈ ముక్కలు మనం ఎట్లా కట్ చేసుకున్నా పర్వాలేదండి, ఉడికిపోతాయి. ముచ్చికలు తీసేసి ఎర్రగా ఉన్న ఈ టమాటాలని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోర టమాటాలు వేసుకున్నట్టయితే కొంచెం పుల్లగా ఉంటాయి. ఎర్ర టమాటాలు కొంచెం మిక్స్ అయి ఉంటాయి అన్నమాట, పులుపు తీపి. అందుకోసం మనకి ఎర్ర టమాటాలే కూరలో వాడుతున్నాము. ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఈ మిక్సీ జార్లో మసాలా కోసం ఏమేమి కావాలో చూద్దాము.
వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. అల్లం వచ్చేసి 1 ఇంచు అల్లము. నేను వెల్లుల్లిపాయలు మసాలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేయన్నీ 2 కూరలకు సరిపడా వేస్తున్నానండి. నాకు ఇంకొక కూరకు కూడా మసాలా కావాలి కాబట్టి ఒకసారి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు ముక్క పచ్చి కొబ్బరి వేసేసి మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం ఈ పేస్ట్ని కూడా మనం ఉడుకుతున్న ములక్కాయ ఉల్లిపాయ పేస్ట్లో వేసేద్దాం. ఎంత కావాలంటే అంత మాత్రమే తీసుకోవాలి. నేను 2 కూరలకు కలిపి వేసాను కాబట్టి మసాలా ఇందులో ఒక 2 స్పూన్లు మాత్రం తీసుకొని ఈ కూరలో వేస్తున్నాను అనమాట. మిగతాది నేను వేరే కూరలోకి వాడుకుంటాను. ఇప్పుడు ఈ మసాలా కూడా వేగాలండి. మసాలా ఎప్పుడు కూడా పచ్చి వాసన రాకూడదు. పచ్చి వాసన వచ్చినట్లయితే కూర బాగుండదు అనమాట. కూర కొంచెం బాగా వేగాలి. ఇదంతా కూడా వేగాలి. మనం ముందుగా వేసిన పేస్ట్, ఇప్పుడు వేసిన మసాలా కూడా మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. నేనైతే ఈ మసాలాలను చెక్క, లవంగ, యాలకుల పొడి ఇదంతా కూడా నేను పొడి రూపంలో కాకుండా నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఎందుకంటే పొడి రూపంలో వేస్తే మసాలా ఎక్కువ అవుతుంది కాబట్టి యాలకుల బదులు యాలకుల పొడి, అలాగే 4 లవంగాలు, ఒక 2 చెక్క ముక్క తీసుకున్నాను. ఈ 1/2 కేజీ మటన్కి సరిపోద్దండి. ఇప్పుడు ఈ కూర చూసారా మనకి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం జ్యూసీగా ఉన్న టమాటాలని వేసేద్దాము. వేసేసిన తర్వాత ఈ టమాటాలు వేయగానే మనం ఎప్పుడైనా అందరికీ తెలిసిందే, ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి టమాటాలు త్వరగా మగ్గిపోతాయి, అలాగే గుజ్జు గుజ్జుగా అవుతాయి. మనకి కొంచెం వాటర్ కూడా బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత మంచిగా కలిపేసి మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఎందుకంటే టమాటాలు మగ్గి మనకి జ్యూసీగా అయితే కూర కూడా మనకి బాగుంటుంది అనమాట. గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. ఇప్పుడు మనం 7 విజిల్స్ అండి. నేను ఇందులో వాటర్ అయితే అస్సలు వేయలేదు. మీరు చూశారు కదా, ఉప్పు, పసుపు, ఆయిల్ మాత్రమే వేసి, కారం మాత్రమే వేసి కలిపి నేను స్టవ్ మీద పెట్టాను. కడిగిన మటన్ని ఎటువంటి వాటరు వేయలేదు. మనకు ఉడికేటప్పుడు ఖచ్చితంగా వాటర్ వస్తుంది అనమాట. కాబట్టి మనం ముందుగానే ఎక్కువ నీళ్ళు వేసేసుకొని అందులో మటన్ వేసి ఉడికించకూడదు. ఏదైనా కానీ మటన్ అయినా చికెన్ అయినా నీళ్లు పోసి ఉడికించకూడదు. ఇప్పుడు ఈ ఉడికిందండి. టమాటాలు కూడా సగం వరకు ఉడికినాయి. మనకి ఇందులో మనకు ఎంత కావాలంత కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, అలాగే మటన్ ఉడికించేటప్పుడు కారం వేసుకున్నాము. ఇప్పుడు మనం కూరకు సరిపడా కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తగ్గించి వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్నాము. అలాగే ఈ కూర ఇంకొంచెం సేపు మనం ఉడికించాలి కాబట్టి మటన్ మనకు ఆల్రెడీ ఉడికిపోయింది. అయినా కూడా ములక్కాయ, ఈ మటన్ ఇవన్నీ కలిపి ఉడకాలి కాబట్టి మనం 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకుంటున్నాము. మసాలా కడిగిన నీళ్ళు ఉంటాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. ఒక 10 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా ఉంది. ఇంకా కొంచెం సేపు ఉడకాలి. ఆయిల్ పైకి వచ్చి సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆయిల్ ఎప్పుడైతే పైకి వచ్చి మనకి కూర ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కూర పూర్తిగా రెడీ అయినట్లు అనమాట. ఎందుకంటే ములక్కాయలు మెత్తగా ఉడికినవి బాగున్నాయి అన్నమాట. విత్తనాలు లేవండి ఇందులో. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. విత్తనాలు ఉంటే కూడా అంటే ముదురుకాయలు వేసుకోవద్దు. లేతగా ఉన్నవి, లావుగా ఉన్నవి, మంచి కండగా ఉన్నవి వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాము. ఈ కొత్తిమీర నాకు కట్ చేసి అలవాటు లేదండి. నేను పెద్ద కాడలతోనే అలాగే వేసేస్తూ ఉంటాను కూరలో. అలాగే వేసుకోవాలి, కాడలు పడేయద్దండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు చూద్దాం. తర్వాత ఆగిన తర్వాత చూద్దాము. ఇప్పుడు మనకు చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది. మనకు మునక్కాయలు ఉడికిపోయింది, టమాటాలు ఉడికిపోయింది, మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. టేస్ట్ చేద్దాం. ఈ ములక్కాయ కూర చాలా బాగుంటుందండి. మనకి ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, టమాటా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నాకైతే ఇట్లా దగ్గరగా సరిపోద్ది అనమాట. అందుకోసం నేను దగ్గరగానే చేసుకున్నాను. ఇది కొంచెం సేపు అయిన తర్వాత కూడా ఇంకొంచెం దగ్గర అవుతుంది.
ఇదండి ములక్కాయ మటను చూడటానికి ఎంత సూపర్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఒట్టి మటను లేకపోతే మటన్ టమాటాను కాకుండా అప్పుడప్పుడు ఇలాగా వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మా అమ్మ దీన్ని టేస్ట్ చేస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తారనమాట దీన్ని. అదికి ఈ మధ్య కొంచెం అలవాటు చేస్తున్నాము బ్లడ్ పట్టాలని చెప్పేసి. అమ్మకు కూడా అంతే అనమాట. వాళ్ళిద్దరి కోసమే మటన్ కూడా మేము తీసుకొచ్చింది. మాకేమంత నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉండదండి, అయినా కానీ వీడి కోసం, బాబు కోసం, మా అమ్మ కోసం తీసుకొస్తాం అనమాట. అందులో మసాలాలు ఎక్కువ ఇష్టం ఉండదు. ఏ కూరలో కూడా నేను మసాలా అస్సలు వాడను అనమాట. ఈ మసాలా వేసిన రోజు ఒక్క పూట మాత్రమే మేము తినగలుగుతాము. ఇదిగండి అమ్మ కూడా టేస్ట్ చేస్తుంది. అభికైతే చాలా చాలా నచ్చిందంట. వాడు ఏవో రకరకాల ముద్దులు అయితే ఇస్తున్నాడు బాగుందని చెప్పేసి. ఇప్పుడు అమ్మ కూడా తినేస్తుంది. ఆమె కూడా మటన్ చాలా ఇష్టంగా తింటుందన్నమాట. చాలా బాగుందంట, సూపర్గా ఉందంట. ములక్కాయలు చాలా బాగున్నాయంట. ఆమెకి ములక్కాయలు మటన్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా ఒక రెండు సార్లు చేసి ఉంటాను నేను. ఎక్కువ దోసకాయ వేసుకుంటాం అనమాట. చాలా చాలా సూపర్గా ఉంది. మనకి ఎక్కువసేపు అయితే పట్టదండి, ఎందుకంటే మనం ముందుగానే మటన్ని ఉడికించుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ టైము ఈ కూరకి తీసుకోదన్నమాట. ఇప్పుడు మనం ఒక మంచి బౌల్లోకి తీసేసుకున్నాము. ఈ ములక్కాయ మటను మనకి రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా, దోశల్లోకి చాలా బాగుంటుంది, గారెల్లోకి చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ పూరి మామూలే కదండి. ఈ గారెల్లోకి అలాగే దోశల్లోకి మంచి కాంబినేషను. బగారా రైస్ కానీ వైట్ రైస్ కానీ ఏదైనా సరే ఈ మటన్ ములక్కాయ మంచి కాంబినేషన్ అన్నమాట. రాగి సంకట్లోకి ఇంకా బాగుంటుంది. ఇది మనం మొత్తం సర్వ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవ్వండి ములక్కాయ మటన్ చాలా సూపర్గా ఉంటుందండి. అది టేస్ట్ మాత్రం మనం మాటల్లో చెప్పలేము, ఎందుకంటే ఎవరు చేసుకున్నది వాళ్ళకి చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా మీరు చేసుకొని నాకు కమెంట్ పెట్టండి. ఉంటానండి. ఇంకొక మంచి వీడియోతో, ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.